Audio Jungle. The special status used to be originally granted to states in the northeast because they had their own resources which were inadequate. Their own revenue was inadequate. Central government collects its own taxes, states collect their own taxes. Now that there is GST that is shared between the center and the states, and out of the central shares of taxes, a certain percentage which the Finance Commission decides for each 5-year period goes by devolution to the states. So that constitutes the income of the states itself. Now, out of the center's residuary resources, central government runs some central sector schemes. All these schemes are funded by the center, and a certain percentage of them, money in some of the schemes, has to come from the states. For instance, the current percentage is that all schemes, most of the schemes, 60% of the money is given by the center and 40% the state has to contribute. Now that there are no special category states, the northeast states and the 3 hill states have a facility that the center will give 90% and they will spend 10% from their resources. So the only facility that a special category gives now is कि जो सेंट्रल गवर्नमेंट की अपनी स्कीम्स हैं उसमें स्पेशल कैटेगरी स्टेट तो नहीं रही, लेकिन नॉर्थ ईस्ट और हिल स्टेट्स को 90-10 के हिसाब से पैसा मिलता है, 90 सेंटर का, 10 स्टेट का, यानी 30% की उनको बचत हो जाती है. दे गेट अ 30% एडवांटेज, अदरवाइज दे वुड हैव हैड टू पे 40%. Obviously, when the division took place, Andhra Pradesh was unwilling, Telangana wanted the division, and Andhra was suffering in terms of resources. Otherwise, they would have had to pay 40%. Obviously, when the division took place, Andhra Pradesh was unwilling, Telangana wanted the division, and Andhra was suffering in terms of resources. It's clear to everyone. That's a fair analysis. And therefore, some resource assistance had to be given to Andhra Pradesh. Finance Minister Garu, Arun Jetli Garu kaste press betti special status ఇవ్వడానికి కుదరదు. Sentiments do not define the quantum of funds అని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఏదైతే ఇస్తున్నారో అది మనకు వర్తించదని, అదే మరిగా డెఫిసిట్ ఫైనాన్స్ కూడా వారు క్యాలిక్యులేషన్ చెప్తూ 138 కోట్లు వస్తుంది ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం. ఇంకో క్యాలిక్యులేషన్ ప్రకారం 1600 కోట్లు వస్తుంది. మేము అన్నీ డిసైడ్ చేసాం, ఇంకా వాళ్ళు వచ్చి తీసుకున్నా తీసుకోకపోయినా వాళ్ళ ఇష్టం అని చెప్పే విధంగా వారు మాట్లాడడం. అదే మరిగా ఏదో స్పెషల్ కేటగిరీ స్టేటస్లో కూడా మనం చూస్తే సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్, ఈఏపీ, అదే మరి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఉంటే అవన్నీ కూడా మాట్లాడకుండా ఊరికే సింపుల్గా ఆయన ఓన్లీ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ 90% ఇస్తామని 30% ఇస్తామని చెప్పడం, ఇవన్నీ కూడా చూసిన తర్వాత
వాళ్ళు ప్రీ డిటర్మినేషన్తో ఉన్నారు. సహాయం చేసే ఉద్దేశం ఎక్కడ నాకు కనపడలేదు. చాలా వరకు మేము మా మంత్రులతో ఎంపీలతో అందరితో డిస్కస్ చేశాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర విభజన జరిగింది. ఆ రోజు ఏదైతే బైఫర్కేషన్ యాక్ట్ పెట్టి అదే మరి ఆ రోజు బిల్లు పాస్ చేయడానికి రాజ్యసభలో చెప్పినప్పుడు కూడా ప్రజలు ఏమాత్రం కూడా ఆ కోపాన్ని తట్టుకోలేక ఆ రోజు కాంగ్రెస్ పార్టీని పనిష్ చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి ప్రగాఢమైన సెంటిమెంట్ ఉందని ఈరోజు నేను అసెంబ్లీలో కూడా చెప్పాను. అయినప్పటికీ ఏమాత్రం కూడా పట్టించుకోకుండా పోయే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు బెటర్ ఇద్దరు మంత్రులు ఎవరైతే కేంద్రంలో ఉన్నారో ఇద్దరు మంత్రులు రాజీనామా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అందరితో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం చేశాం. క్యాబినెట్లో అశోక్ గారు ఉంటే ఆయన బయట వచ్చిన కొంచెం ఆలస్యమైంది. వస్తాను ఆయనతోనూ మాట్లాడాం, సుజనా చౌదరితో మాట్లాడాం, ఎంపీస్తో మాట్లాడాం, ఇక్కడ అందుబాటులో ఉండే మినిస్టర్స్తో మాట్లాడాం. అందరం కలిసి ఈరోజు ఇది జరిగిన తర్వాత ఎప్పుడు కూడా తెలుగుదేశానికి పదవులు ముఖ్యం కాదు. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఈరోజు మధ్యాహ్నం కూడా చెప్పాను. ఒకప్పుడు 35 మంది ఎంపీలు ఈ రాష్ట్రం నుంచి గెలిచి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 29 మంది తెలుగుదేశం ఎంపీలు ఉన్నప్పుడు కూడా ఏ పదవి తీసుకోకుండా కేంద్రంలో పూర్తిగా సహకరించాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.